దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రభువారు ప్రతి ఒక్కరిని కూడా దైవాశీర్వాదాలతో నింపాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. దేవాతి దేవుడు నీ కొరకు గాయపరచబడి నీ గాయాన్ని కట్టాలని, నిన్ను ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేసి నీకు మంచి మేలు చేయాలని యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. ఆయన రక్తం చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది. ఆయన తన వారి పట్ల ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడు అండి. ఇంత మంచి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నోటి గాయములు, నోటి ద్వారా కొంతమంది నొప్పు కలిగే మాట్లాడతారంటండి. ఏండి, నోటు ద్వారా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది శాపాలు పెడుతుంటారు. అయితే దేవుడు వాటిని నీకు తగలనివ్వరు, నీ వద్దకు రానివ్వరైనా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఏండి, నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ఆయన నిన్ను ప్రతి విధమైనటువంటి కీడు నుంచి తప్పించి ఆయన నిన్ను దాచిపెట్టుకుంటారు. శోధనలు బాధలు వచ్చినప్పటికీ దాచిపెట్టుకుంటారనమాట అండి. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా. ప్రళయము వంటి శోధనలు, గాయాలు, దెబ్బలు నీకు తగలకుండా కాపాడుతారు ఆయన. శాపాలు రాకుండా అండి నేను ప్రతి విషయంలో కూడా దాచుకుంటారు. నువ్వు భయపడే పని లేదు అంటున్నారు ఆయన. భయపడే పని లేదు. నువ్వే విషయంలో దిగులు పడుతున్నావు, చింతపడుతున్నావు, ఎవరైనా నిన్ను వేదనకరంగా ఇబ్బంది పెడుతున్నారా, శ్రమలకు గురి చేశారా, మనసులో వేదన కృంగిపోయి ఉన్నావేమో, ప్రియ సహోదరి సహోదరా, నీ వేదనలన్నిటిలో నుంచి నీ ప్రభు విడిపించడానికి ఇష్టపడుతున్నారు. అసలు నోటి గాయములు, నోటి మాటలు నీకు తగలకుండా కాపాడుతానంటున్నటువంటి దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏండి, మరి నోటి వలన కూడా ఎంతో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడు కొంతమందిని భయంకరంగా బాధ పెడుతూ ఉంటారు. అటువంటి తగలవు చాలామంది. అమ్మో వీళ్ళని ఇలాగానే వేస్తున్నారు, మనకేమైనా వచ్చేద్దా ఏంటని కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు నీకు అలాంటి భయం లేదని చెప్తున్నారు. భయపడకు. భయపడి దిగులుపడి కృంగిపోయి అనాలోచనలుగా ఉండే పని లేదు. మోడిబారిపోయే నీ జీవితాన్ని సిగిరింపచేసే దేవుడు నీకుండగా భయపడకు సహోదరి. నీవే పరిస్థితుల్లో కృంగే పని లేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్న దేవుడు. విశ్వాసాన్ని కాపాడుకో. ఎంతటి పరిస్థితి అయినా దేవుని కృప ఉండగా అధైర్యపడే పని లేదు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును తండ్రి, చాలా భయంకరమైన దినాల్లో, దుర్దినాలు ఉన్నాం, మంచి దినాలు ఉన్నాం, కడవరి దినాలు ఉన్నాం. అయ్యా మా నాయన, ఈ లోకంలో మనుషులు రకరకాలుగా మాట్లాడవచ్చు, మనుషులను బాధ పెట్టవచ్చు, కానీ అవి నీకు నొప్పి తగలకుండా, గాయం తగలకుండా కాపాడుతానంటున్నావు. నీకు నొప్పి రానివ్వను. ఆ మాటల వల్ల నిన్ను కాపాడుతాను, చాటు చేస్తాను, నిన్ను దాచుకుంటాను అంటున్నావు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీ బిడ్డల పట్ల నువ్వు చూపే దయకై కోట్లాది స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసురండ్రని కాపాడండి. వ్యాధి, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆయా సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితుల్లో చిక్కుకుపోయిన ప్రతి బిడ్డ సమస్యలు యేసు నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందు. శక్తి కలిసే నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.